మై డియర్ సీరియస్ ఆస్పిరెంట్స్, ఎవరైతే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో అది ఎస్ఏ కానీ, కానిస్టేబుల్ కానీ, లేకపోతే గ్రూప్ డి కానీ, ఇంకేదైనా ఎగ్జామ్ కానీ, ఏ ఎగ్జామ్కైనా కానీ కాంపిటేటివ్కి సంబంధించి మ్యాథమెటిక్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని ఛానల్లో చెప్తున్నట్టు, అందరూ చెప్తున్నట్టు షార్ట్ కట్స్ వెనక ఉరకకండి. ఎందుకంటే మీకు అసలు ఆ ప్రాబ్లం ఏందో అర్థం కానప్పుడు, ఆ ప్రాబ్లం ఎలా చేయాలో మీకు తెలియనప్పుడు కేవలం అందులో ఉన్న డిజిట్స్ మాత్రమే బేస్ చేసుకొని ఆ డిజిట్స్ మీద డిపెండ్ అయ్యి షార్ట్ కట్స్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మీరే నష్టపోతారు. ఎందుకంటే ఒక ప్రాబ్లంని 100 రకాలుగా చేయొచ్చు. మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీరు దాన్ని ఏ విధంగానైనా సొల్యూషన్ చేయగలుగుతారు. కానీ మీకు కాన్సెప్ట్ తెలవకుండా కేవలం షార్ట్ కట్స్ మీదనే డిపెండ్ అయితే ఒక చాప్టర్లో మోర్ దెన్ 500 మోడల్స్ ఉంటాయి. ఒక చాప్టర్లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలంటే మోర్ దెన్ 500 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఆ చాప్టర్ని మీరు ఒక 15 లేక 13 మోడల్స్గా మీరే సపరేట్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ట్రిక్స్ అనేవి ఎంతో కాలం గుర్తుండవు, ఎక్కువ కాలం గుర్తుండవు, ఎక్కువ సబ్జెక్ట్ను కూడా మీరు గుర్తుపెట్టుకోలేరు. ట్రిక్స్ ఏంది, మామూలుగా మీరు షార్ట్ కట్స్ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే 10 into 11 అంటే 11 పక్కన ఒక 0 పెట్టుకోవాలని. సో అది ఓకే, 10 into 11 అంటే 11 పక్కన 0 పెట్టుకోవాలి. కానీ ఇది ఒక 10కి అప్లికబుల్ అవుతుంది. ఆ విషయం తెలుసా? మళ్ళీ 20కి మళ్ళీ వేరే ఉంటుంది, 30కి వేరే ఉంటుంది. అంటే 20కి ఏముంటుంది, 2తో మల్టిప్లై చేసి పక్కన 0 పెట్టుకోమని ఉంటుంది. 30 తోటి ఏముంటుంది, 3తో. అంటే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలంటే అన్లిమిటెడ్ ఉంటాయి. ట్రిక్స్ అనేవి అన్లిమిటెడ్ ఉంటాయి. అన్లిమిటెడ్ ట్రిక్స్ మీరు గుర్తుపెట్టుకోలేరు. మీకు కాన్సెప్ట్ అనేది తెలిస్తే, అసలు ఆ ప్రాబ్లమ్ని ఎందుకు అలా చేస్తున్నాం అన్న విషయం మనకు తెలిస్తే మనకు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి మీరు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఏ విధంగా చేయాలి అనే విషయం మీకు తెలిస్తే మీరు సింప్లిఫై చేస్తున్నప్పుడు ఎక్స్లు వైలు అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో కొన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకు వస్తుందో అర్థమైతే చేయడం చాలా ఈజీ. దానంత ఈజీ సబ్జెక్ట్ లేదు. మ్యాథ్స్ కనుక మీకు ఎలా చేస్తున్నారో అర్థమైతే అది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే మీరు షార్ట్ కట్స్ వెనక పరిగెడితే మీకు చికాకులు వేస్తుంది, చిర్రెత్తిపోద్ది. సో కాంపిటేటివ్ కాదు కదా, జీవితంలో మ్యాథమెటిక్స్ మోహం కూడా చూడరు.